హలో! మేము ఇప్పుడే మంచిగా ఫ్రెష్‌గా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి, మా భావన యమ్మీగా మంచి ఇడ్లీ చేస్తే అవి తినేసి, ఇంకా ఇక్కడ ఫేమస్ చిమ్నీ రాక్ ఉంటదంటే అక్కడికైతే వచ్చేసాము. మధ్యలో ఒక చిన్న లేక్ కూడా కాదు. ఒక మ్యాన్ మేడ్‌దో మరి అదెలా తెలీదు గానీ ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడ కొంచెం బిజీగా ఉంది. అసలు అక్కడైతే బీచ్ దగ్గర ఉంటది కదా! అట్మాస్ఫియర్ అట్లా ఉంది. చిన్నగా సాండ్ అదంతా రెడీ చేసి కొంచెం బీచ్ క్లైమేట్ లాగా రెడీ చేశారు. ఫుల్ క్రౌడ్ ఉంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మేమైతే అక్కడ నుండి ఇంకా చిమ్నీ రాక్ వచ్చేసాము. ఇదొచ్చేసి చార్లెట్ నుండి అరౌండ్ 2½ అవర్స్ అయితే పడుతుంది. ఇంకా దిస్ ఈస్ ద లైక్ వెరీ ఏన్షియంట్ రాక్ అని చెప్పొచ్చు. దీనికైతే చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంకా ముందు ఈ దీని గురించి హిస్టరీ అది ఎలా ఫామ్ అయింది దాని అదంతా డీటెయిల్స్ అంతా నేను డిస్క్రైబ్ చేస్తాను. ఇక్కడ మనకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అడల్ట్ కి $17 చార్జ్ చేస్తారు. తను మనకు గైడెన్స్ అవన్నీ చెప్పి ఒక చిన్న స్లిప్ లాంటిది షీట్ లాంటిది కూడా ఇస్తుంది అడిగితే. అండ్ ఒక చిన్న పెన్ డ్రైవ్ కూడా ఇస్తారనమాట. అది మనం కార్ కి పెట్టేసుకుంటే రూట్ మ్యాప్ అంతా మనకి పేపర్ లో చూడకుండా చెప్తుంది అన్నమాట. చూసారు కదా అక్కడ అడల్ట్స్ కి అయితే $17, యంగ్స్టర్స్ అంటే లైక్ అరౌండ్ 5 to సమ్ ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి ఒక ఛార్జ్ అట్లా చేస్తారు. ఇంకా ఇలా పేపర్ అయితే ఇచ్చింది. దీంట్లో మనకు దాని హిస్టరీ కానీ రూట్ మ్యాప్ కానీ అదంతా ఉంది. ఇంకా సర్టెన్ డిస్టెన్స్ వరకు అయితే మన కార్స్ కూడా వస్తాయి. ఇంకా ఇదైతే లాస్ట్ జోన్. ఇక్కడే మనం ఎవరైనా కార్స్ అనేది పార్క్ చేయాలి. అంతా ఏంటి వెయిటింగ్ లైన్ అనుకుంటున్నారా? ఇక్కడికి యాక్చువల్ గా మనకు షటిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ షటిల్స్ అనేవి మనల్ని పిక్ చేసుకుంటాయి. చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే అందరికి లాంగ్ వీకెండ్ 3 days వచ్చింది కదా, సాటర్డే సండే మండే. సో క్రౌడ్ అదంతా ఎక్కువ ఉంది. మిహిరా అయితే ఎక్కడ చూసినా పెట్స్ చూసి వాటిని అయితే మంచిగా వాటినే చూస్తుంది. హాయ్ హాయ్. ఇంకా నాకైతే పెట్స్ అంటే ఇష్టం గానీ వాటిని ముట్టుకోవాలంటే ఎందుకో చిన్న ఫియర్ లాగా అనిపిస్తది. ఫైనల్లీ ఇంకా మల్టిపుల్ షటిల్స్ అనేవి ఉంటాయన్నమాట. పిక్ చేసుకుంటవి, డ్రాప్ చేస్తాయి. ఇలా ఇంకా ఇక్కడైతే దిస్ ఇస్ ద కొంచెం ఫేమస్ స్టేట్ పార్క్ అన్నమాట. ఇది నార్త్ కరోలినాలో. మేమైతే ఇంక ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బస్ కూడా కెపాసిటీ ఎక్కువనే ఉంది. అరౌండ్ 40 మెంబర్స్ 50 మెంబర్స్ వరకు కూడా ఒకే బస్సులో ఒకేసారి వెళ్ళొచ్చు. ఎంత స్వీప్ ఉందంటే రోడ్డు అసలు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి చేసేవాళ్ళు. మంచి అసలుకి ఫ్రెష్ ఎయిర్, అసలుకి పొల్యూషన్ ఫ్రీ మంచి అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అండ్ టెంపరేచర్ బయట నార్మల్గా ఎక్కువ ఉన్నా కూడా కొంచెం హైట్ పైన కదా, అక్కడ టెంపరేచర్స్ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా మేము లోపలికి వెళ్తున్న కొద్దీ అక్కడ చిమ్నీ రాక్ అనేది యాక్చువల్ గా చాలా హైట్ వరకు ఉంటది అనమాట. అరౌండ్ 2000 feet హైట్ వరకు ఉంటది. అంతవరకు మనకి అంతవరకు అంటే కావాలంటే ఎవరికైనా స్టేర్ కేస్ కూడా ఉంటాయి. మనం కావాలంటే అన్ని స్టెప్స్ ఎక్కుకుంటా కూడా వెళ్ళొచ్చు. అలా కూడా చాలా మంది అలా ఉంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెట్స్ ఉన్న వాళ్ళైతే ఈ లిఫ్ట్ అనేది పెట్స్ కి అలో లేదు. సో ఎవరైనా పెట్ తో వస్తే మాత్రం నోట్ దిస్, పక్కా వాళ్ళైతే స్టేర్ కేస్ లోనే వెళ్ళాలి. మా దగ్గర పెట్ కూడా ఏం లేదు. అండ్ చిన్న పాప ఉంది కాబట్టి మేము లిఫ్టే బెస్ట్ అనేసి మేము అది చూస్ చేసుకున్నాము. అసలుకి ఆ లిఫ్ట్ అంటే లైక్ ఇంతగానం వెయిటింగ్ ఉంది, ఎక్కువ లిఫ్ట్స్ పెట్టొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఈ ఒక్క లిఫ్ట్ ని పెట్టడానికి వాళ్ళకు కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పట్టిందంట. బికాస్ ఆ రాక్ ని మొత్తం మధ్యలో నుండి తవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కూడా, ఇది కూడా ఒక పెద్ద రాక్ ని వేలాగా మధ్యలో తవ్వినారన్నమాట. ఇది తవ్వడానికి వాళ్ళకి ఎన్నో ఇయర్స్ టైం పట్టిందంట. మిహి చూడండి ఎంత మంచిగా స్మైల్ ఇస్తుందో. ఇంకా లిఫ్ట్ దగ్గరికి రాగానే ఎగ్జైట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వెల్కమ్ టు చిమ్నీ రాక్ అనే బోర్డ్స్ అన్ని ఉన్నాయి. అక్కడ దాని గురించి హిస్టరీ అవన్నీ చాలా బాగుంది. అంటే ఈ రాక్ అనేది ఎన్నో మిలియన్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫైండ్ చేసిరంట. అండ్ దానికి చాలా హిస్టరీ ఉంది. ఎన్నో ఇయర్స్ కింద దాన్ని కనిపెట్టారు. దాని స్ట్రెంగ్త్ కూడా చాలా, దాన్ని తవ్వడానికి కూడా చాలా కష్టం అంట. డేకి జస్ట్ 3 to 4 feet మాత్రమే తవ్వే వాళ్ళంట. అలా డైలీ కొంచెం తవ్వి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లిఫ్ట్ అరౌండ్ 25-26 floors వరకు ఈ లిఫ్ట్ వెళ్తుంది అనమాట. మనం నడవాలంటే మాత్రం 1 hour అట్లా పడుతుంది. లేదంటే కొంచెం ఫాస్ట్ గా ఎక్కుతాను నాకు ఓకే అని అనుకునే వాళ్ళకైతే లైక్ ½ hour లో కూడా వెళ్ళొచ్చు. ఈ లిఫ్ట్ లో పర్సన్ కూడా మనకు చెప్తున్నాడు అన్నమాట. మీరు అనుకోవచ్చు ఓకే లిఫ్ట్ ఎందుకు ఉంది అనేసి, కానీ ఇది తవ్వడానికి చాలా కష్టమైంది. ఈ యొక్క లిఫ్ట్ పెట్టడమే ఇక్కడ చాలా పెద్ద థింగ్. ఈ లిఫ్ట్ కూడా మనకు లేదంటే మనం అయితే పక్కా ఇంకా స్టేర్ కేస్ లోనే వెళ్ళాలి. అట్లీస్ట్ ఇది ఉంది కాబట్టి కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ చాలా బెస్ట్. నేనైతే అదంతా షూట్ చేయలేకపోయినా అరౌండ్ 26 floors వరకు అయితే ఉంది.
ఇంకా నెక్స్ట్ మనం ఎంటర్ కాగానే ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా మనం ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి కానీ సోవెనియర్స్ కానీ అంత కొంతమంది ఏంటంటే లైక్ స్టేర్ కేస్ లో వస్తారు కదా, వాళ్ళైతే అంతగానే ఎక్కి ఫుల్ టయర్డ్ అవుతారు. సో వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అంటే మంచి కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఎమ్మీగా కూల్ గా. మేమైతే సింపుల్ గా ఒకటి డిహైడ్రేట్ అవ్వకూడదని ఎలక్ట్రోలైట్ ఉండే ఒక జ్యూస్ లాంటిది తీసుకున్నాం అండ్ 2 పాప్కార్న్స్ అనేవి తీసుకున్నాము. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంకా యాక్చువల్ గా మేము ఇప్పుడు ఈ స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్ నుండి ఇంకా కొంచెం ముందుకు నడవాలన్నమాట, ఎక్కువ కాదు, జస్ట్ ఒక 500 మీటర్స్ అలా నడిస్తే సరిపోతుంది. మేము నిన్న వెళ్ళింది అయితే అది కూడా మౌంటైనే, బట్ అక్కడ చాలా ట్రెక్కింగ్ లాగా అదంతా ఉంది. బట్ ఇదంతా ట్రెక్కింగ్ అనేది కాదు, ఒక హైయెస్ట్ పాయింట్ వరకు మనం తీసుకెళ్తుంది. అక్కడ ఇట్లా మంచిగా ఒక బ్యూటిఫుల్ సినిక్ వ్యూ అనేది ఉంటుంది అన్నమాట. డిహైడ్రేట్ అవ్వకుండా మేము ముందే ఈ ఎలక్ట్రోలైట్ జ్యూస్ అయితే మిడిల్ లో తాగుతున్నాము. అదైతే మాకైతే చాలా హెల్ప్ అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. బేసిక్ గా నాకు ఎక్కువ కూల్ డ్రింక్స్ లైక్ ఇవి అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ అక్కడ డిహైడ్రేట్ అయ్యి నేనే ప్రశాంత్ కంటే ఎక్కువ క్వాంటిటీ తాగేశాను. ఇక్కడ వ్యూ చూడండి అంత ఆసమ్ ఉందంటే అసలుకి అందరూ అసలుకి అక్కడ అంతసేపు ఎక్కేసి వస్తారు కదా, ఆ టయర్డ్నెస్ లేకుండా వ్యూ ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వర్త్ అనిపిస్తుంది అన్నమాట. మనం అంత ఎక్కినా కూడా అంత మంచి వ్యూకి వచ్చినాం కాబట్టి వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఇంకా మీకు పైన చూపించాను కదా, ఇంకా అక్కడ నుండి కూడా స్టేర్ కేస్ ఉందన్నమాట, అక్కడి వరకు కూడా ఎక్కొచ్చు. బట్ మేమైతే ఇంకా ఓపిక లేదని అక్కడ అంత ఎక్కలేదు. ఈ కేవ్ ని చూస్తే మాకు మంజుమల్ గాయస్ లో సుహాస్ అంటారు కదా, చిన్నగా రీల్ అట్లా చేసినాము. మళ్ళీ మనం అన్ని చూసినాక ఒక పాయింట్ దగ్గర అవుతే అక్కడికి కూడా షటిల్స్ వస్తాయి. ఇంకా అక్కడ మనల్ని పిక్ చేసుకుంటారు అనమాట. పికప్ కి డ్రాప్ కి షటిల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా క్రౌడ్ లేనప్పుడు అయితే నార్మల్ గా మన వెహికల్ కూడా అక్కడ వరకు వస్తాయి, అంటే బికాస్ ఈ రోజు క్రౌడ్ ఉంది కాబట్టి షటిల్సే. ఆఫ్టర్ దట్ చిమ్నీ రాక్ దగ్గర అయితే మేము మంచిగా రెస్టారెంట్ కి వచ్చాము. మంచి ఫ్రైడ్ పికిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ ఓకే, నార్మల్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఫ్రైడ్ పికిల్స్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు యావరేజ్ అనిపించింది. ఆఫ్టర్ దట్ ఇంకా లంచ్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ ఉందనేసి అక్కడికి వచ్చాము. అసలుకి వాటర్ ఫాల్ కి మేము 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే ఆ సౌండ్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అంత హైట్ నుండి పడుతుంది కదా, ఆ ఫాల్ సౌండ్ అనేది క్లియర్ గా వినిపిస్తుంది అన్నమాట. మొత్తం ఒక మంచి అడవిలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే మీరు అజ్యూమ్ చేసుకోండి ఆ వ్యూ గానీ అదంతా ఎంత బాగుంటుందో. ఇక్కడ వీళ్ళు మరి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కపుల్స్ మాకు తెలియదు, అక్కడ ప్రపోజ్ చేసుకొని కొంచెం హల్చల్ చేసారు. ఇక వాళ్ళు అట్లా చేస్తుంటే అక్కడ రచ్చ చూడాలి, అందరు హో హో అని అరిచారు. అదంతా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అరౌండ్ 1 అవర్ అట్లా స్పెండ్ చేసినాం. మీకు చూడండి మంచిగా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ టైం అనుకుంటే అక్కడ వాటర్ లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆఫ్టర్ దట్ ఇంకా వీఆర్ బ్యాక్ టు చార్లెట్. ఇక్కడ ఒక మంచి సూపర్ మార్కెట్ ఉంది, లైక్ మన పటేల్ బ్రదర్స్ అవన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ త్రివేణి సూపర్ మార్కెట్ అని చాలా పెద్ద ఉంది. అండ్ మోస్ట్లీ మన ఇండియన్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి. మేము ఇంకా మంచిగా ఫుడ్ అవన్నీ తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చినాక భావన మంచిగా మష్రూమ్ బిర్యానీ చేసింది. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్. ఇక మంచిగా ఫుడ్ తిని కొద్దిసేపు మంచిగా చిట్ చాట్ చేసుకొని పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా కష్టంగా వాళ్ళకి బాయ్ బాయ్ అని చెప్పి మిహిని మిస్ అవుతూ ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము. మా ట్రిప్ లో లాస్ట్ డే 4 అయితే స్టార్ట్ అయిపోయింది. మేము చార్లెట్ నుండి ఇప్పుడే ఓర్లాండోకి స్టార్ట్ అయిపోయాము వయా అట్లాంటాలో అందరికి తెలుసు కదా జార్జియా అక్వేరియం, అది చాలా ఫేమస్. సో ఇంకా దానికైతే మేము ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము. చార్లెట్ నుండి అక్వేరియం అయితే 250 మైల్స్ వరకు ఉన్నట్టుంది కదా అరౌండ్. మేము కొంచెం ముందుకు వచ్చేసాము, మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 40 మినిట్స్ అట్లా అయింది. సో ఇప్పుడైతే 217 మైల్స్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఇప్పుడైతే ఫుల్ సక్సెస్ఫుల్ అయింది. 3 days అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము మంచిగా. మా ఫ్రెండ్స్ అట్లా అందరు కంపెనీ, మాకు మా ఫ్రెండ్ వాళ్ళ పాప మిహి, తనతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మస్తు హ్యాపీ అనిపించింది. అసలు ఇంత 1 minute కూడా బోర్ రాలేదు, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకా లాస్ట్ డే ఇప్పుడైతే మేము, వాళ్ళు యాక్చువల్ గా చార్లెట్ లో ఉంటారు, సో మేము ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎనీవేస్ ఈ రోజు అయితే ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్, బికాస్ రేపు అయితే ప్రశాంత్ కి మళ్ళీ లాగిన్. ఈ రోజు అయితే హాలిడే మాకు కలిసి వచ్చింది మంచిగా 4 days. అయితే టైం ఎంత అయింది, 8 అయింది. బట్ మా ఫ్లోరిడాలో 8 o'clock ఎండ చంపేస్తుంది. ఇది మేము ఎన్సీ ఇప్పుడు ప్రెసెంట్ మేము ఎస్సీ లో ఉన్నాం కదా, సౌత్ కెరోలినాలో ఉన్నామా? ఎన్సీఏనా ఇది? ఎస్సీలో పోమా? ఓకే, మేము నార్త్ కెరోలినా నుండి అట్లాంటాకి వెళ్తున్నాం కదా. ఇక్కడ కొంచెం కొండలు, ఫాల్స్ అట్లాంటివి ఎక్కువ, సో చాలా ప్లెజెంట్ గా ఉంది.
ఎక్కడ చూసినా ఫారెస్ట్ అట్మాస్ఫియరే. ఎలా ఉందంటే చూస్తుంటే మొత్తం ఫారెస్టే, అటు ఇటు మొత్తం చెట్లే అసలుకి. ఎక్కడ బిల్డింగ్స్ అట్లాంటివి ఏం కనిపిస్తాయి, జస్ట్ చెట్ల మధ్యలో రోడ్డు, ప్లెయిన్ రోడ్. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా అయినా చిన్న గల్లీ అయినా రోడ్స్ మాత్రం చాలా బ్రాడ్ గా ఉంటాయి. సో మనకైతే ఎక్కువ ఇబ్బంది ఏం కాదు, ఫారెస్ట్ ఏరియా అయినా మొత్తం చెట్లే. సో ఇక్కడ నా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఈ ఎన్సీలో ఎప్పుడు చూడు మోస్ట్లీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వర్షం పడుతూనే ఉంటదంట. ఈవెన్ సమ్మర్ లో కూడా అంతే అంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎక్కువ గ్రీనరీ, చెట్ల వల్ల వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం పడడం వల్ల చెట్లు పెరుగుతాయి. సో ఇంకా అది మొత్తం సైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట, జరుగుతూనే ఉంటుంది. ఎనీవేస్ వాళ్ళని వదిలేసి వస్తున్నాం, కొంచెం మిస్ అవుతున్నాం వాళ్ళని, ఎందుకంటే 2 days నుండి ఫుల్ ఎంజాయ్ చేసినాం వాళ్ళ కంపెనీని. యా గైస్, స్టే ట్యూన్ గైస్, బై బై. ఇంకా మార్నింగ్ అరౌండ్ 9 అలా అవుతుంది. ఇంకా కొంచెం ఆకలేస్తుంది. సరే ఇంకా కొంచెం ముందుకెళ్ళినాక ఇక్కడ నెక్స్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఇంచుమించు 9 అవుతుంది. ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ కావదామని మాకు నియర్ బై హబ్ కి అయితే వెళ్ళిపోదామని మ్యాప్ పెట్టేసుకొని వచ్చేసినాం. ఇంకా 1 minute. ఐ హబ్, ఇందులో మంచిగా ఆమ్లెట్స్, మఫిన్స్ అలాంటివి బాగుంటాయి. లెట్స్ గో. ఐ హోప్ అనేది కంప్లీట్ గా మన అమెరికన్ స్టైల్ రెస్టారెంట్ లా ఉంటుంది. దీంట్లో కొంచెం మన ఇడ్లీ దోశ అలాంటివి దొరకవు, కానీ ఇక్కడ వీళ్ళ వెరైటీస్ లైక్ పాన్ కేక్స్ కానీ, ఆమ్లెట్స్ కానీ, ఫ్రూట్ బౌల్స్ కానీ, కాఫీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ అలాంటివి అయితే బాగుంటది. మెనూ అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాన్ కేక్స్ అనేవి ఉన్నాయి. ఎవరైతే పాన్ కేక్ ఎవరైతే పక్కా ఐ హోప్ ని విజిట్ చేయండి. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పాన్ కేక్స్, ఫ్రూట్ బౌల్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా మనకు లైక్ కాంబోస్ కూడా ఉంటాయి. మేమైతే మెనూ అంతా చూసేసి ఇంకేం ఆర్డర్ ఇద్దాం అనుకున్నా. ఇంకోటైతే స్ట్రాబెర్రీ బనానా ప్రోటీన్ ఉన్నటువంటి పాన్ కేక్ అయితే అది వెజ్ లో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో నేనైతే అది ఆర్డర్ ఇచ్చాను. ఇంకోటి ఏదైనా లైక్ ఆమ్లెట్ లో ఏదైనా ఆర్డర్ ఇద్దామని అనుకున్నాము. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ప్రైజెస్, బట్ టేస్ట్ అనేది వర్త్ ఇటే. మేము లాస్ట్ టైం తిన్నప్పుడైతే బాగానే అనిపించింది. సో ఇంకా మరి ఇక్కడ ఎలా ఉంటుందో అని అనుకున్నాము. మోస్ట్లీ వీళ్ళైతే స్టాండర్డ్ టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ అయితే ఇంకా ఇక్కడ ఉంది కదా పెస్టో వెజ్ ఎగ్ వైట్, అదైతే ఆర్డర్ ఇచ్చాము. పాన్ కేక్ బనానా విత్ స్ట్రాబెర్రీ అండ్ పెస్టో వెజ్ ఎగ్ వైట్, ఈ 2 ఆర్డర్ ఇచ్చాము. ఒక ఫ్రూట్ బౌల్ కూడా ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం మరి టేస్ట్ ఎలా వస్తుందో అనేసి ఇంకా వెయిట్ చేసాము. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దే టుక్ లాట్ ఆఫ్ టైం, లైక్ అరౌండ్ 40 minutes టైం అయితే అక్కడ వేస్ట్ అయింది. ప్రశాంత్ ఆకలేస్తుంది బట్ కంట్రోల్ చేసుకుంటుండు, బికాజ్ వాళ్ళని తొందరగా తీసుకురా అని అనలేము. ఏం చేస్తాం, ఇంకా జస్ట్ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, హర్ నేమ్ ఈజ్ నాన్సీ. తను చెప్పిందన్నమాట, నా పేరు నాన్సీ, మీకు ఏది కావాలన్నా నా దగ్గరికి నన్ను పిలవండి, నేను వచ్చేస్తా అన్నది. మేము మధ్యలో మా ఆర్డర్ లేట్ అవుతుంది అనేసి పిలుద్దాం అనుకున్నాము, బట్ మెల్లిమెల్లిగా అక్కడ క్రౌడ్ అయితే ఫుల్ పెరిగిపోయింది. సో తను ఇంకా బిజీ ఉంది అనేసి పిలవలేము. ఎనీవేస్ మాకైతే 40 minutes అయితే టైం పట్టింది. ఇక్కడ 40 minutes తర్వాత మా ఆర్డర్ వచ్చింది. చూసేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది కదా, ఎందుకట్లా ఎక్కువ మంది ఉన్నారనా, ఫుల్ స్టాఫ్ కూడా ఉంది. మా ఆర్డర్ తీసుకున్నారు. మేమైతే ఆమ్లెట్ అండ్ పాన్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈరోజు మెమోరియల్ డే వల్ల చాలా బిజీగా ఉంది క్రౌడ్, చూశారు కదా. సో ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో షుడ్ గెట్ ఆన్ ట్రాక్ ఆఫ్టర్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఆయన రీల్ ఏదైనా మాట్లాడంటే తీసుకొని ప్రొఫెషనల్ గా హాయ్ ఫ్రెండ్స్ అని మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలని బ్లాగ్ లో పెడుతున్నాడు. మేము ఇచ్చిన ఆమ్లెట్ అండ్ ఇది బనానా అండ్ స్ట్రాబెర్రీ పాన్ కేక్, ఇవి ఫ్రూట్ బౌల్, ఇవి 3 అయితే ఆర్డర్ వచ్చేసాయి. ఇంకా ప్రశాంత్ ఈరోజు నీకు ఫుల్ ఫీస్ట్, మంచి ఎంజాయ్. పాన్ కేక్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ ఉంది. బాగుంది పాన్ కేక్. ఆమ్లెట్ ట్రై చేద్దాం. ట్రైంగ్ ఆమ్లెట్. ఇది కూడా తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. అసలు ఆమ్లెటే కానీ కొంచెం నార్మల్గా మనం చిల్లీ పౌడర్ వేస్తాం కదా, మంచి పెప్పర్ అవన్నీ వేసారు, టేస్ట్ యమ్మీగా సూపర్ ఉంది. ఇంకా నేనైతే 4.5 రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 5. ఇంకా ఇలా మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేమైతే అట్లాంటాకి అయితే టువర్డ్స్ జార్జియా అక్వేరియంకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి కూడా ఇంకా మోర్ దెన్ 2.5 hours అట్లా చూపిస్తుంది.
మనం మెయిన్‌గా ఇట్లా జర్నీ చేస్తుంటే నార్మల్ రోడ్స్‌లో గానీ, మెయిన్‌గా చెప్పాలంటే హైవేస్‌లో గానీ, ఎక్కువ మనమైతే స్పీడ్ పైన ఫోకస్ జేయాలి. బికాజ్ ఇక్కడ కార్ పుల్లింగ్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. మేమెళ్తుంటే పక్కకు జూసాను. ఎక్కడ జూసినా ఇక్కడ కొంచెం కాప్స్ అనేవాళ్ళు కొంచెం అక్కడక్కడ హైడ్ అయ్యి ఉంటారు. మధ్యలో రోడ్ పక్కన అట్లుండి కొంచెం స్పీడ్ లిమిట్ అట్లా బ్రేక్ చేస్తే వెంటనే మనల్ని ఫాలో చేసేసి పక్కన పుల్ చేసేస్తారన్నమాట. అండ్ ఫైన్ అవన్నీ గూడా ఎక్కువేస్తారు. సో, మనము ఇక్కడ స్పీడ్ లిమిట్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ కొంచెం చూసుకుంటూ ఎళ్తుండాలి. అండ్ ఎవ్రీవేర్ మనకైతే ప్లేట్ నంబర్ ఐ మీన్ స్పీడ్ లిమిట్ అని ఉన్న ప్లేట్స్ కనిపిస్తుంటాయి. అండ్ మనకి ఇక్కడ మ్యాప్స్ పెట్టుకుంటాం గదా! అక్కడ గూడా మనకైతే కనిపిస్తూ ఉంటదనమాట. ఆ రోడ్‌లో ఎంత స్పీడ్ ఉందని. అకార్డింగ్ టు దట్ మనం డ్రైవ్ చేస్తే మనకైతే పెద్ద ఇష్యూ అయితే ఉండదు. ఇంకా కొంచెం 9 అయిపోయింది టైము. 10 అయితుంది. అండ్ ఈరోజు మెమోరియల్ డే వల్ల ఎక్కువ క్రౌడ్ అయితే కనిపిస్తలేదు. బట్ నాకు తెలిసి అక్వేరియం మాత్రం కిక్కిరిసిపోతుంది. ఇంకా మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసినాము. యాక్చువల్‌గా నాకేం గుర్తొచ్చిందంటే, నా ఫ్రెండ్ ఒకసారి వాళ్ళు ముందు అట్లాంటాలో ఉన్నారంట ఒక 2 ఇయర్స్. ఇక్కడ షాపింగ్స్ మొత్తము ఔట్‌లెట్స్ అవన్నీ బావుంటాయి. వీలైతే ట్రై చెయి అని చెప్పింది. నేనైతే మా ప్రశ్న అడిగినా, "ఇట్లా ఎళ్దామా మరి షాపింగ్‌కి" అంటే, "మనం వచ్చింది షాపింగ్‌కి గాదు. ఒర్లాండోలో గూడా ఫుల్ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం అక్వేరియం జూడనీకొచ్చినామని" ఎట్లా చూస్తున్నాడో చూడండి నేను అంటుంటే. సో ఇలా "వద్దులే ఫస్ట్ మనం ఎక్కువ మనం ఇక్కడ చూడాలనుకున్నయి చూద్దాం" జర్నీ అన్నాడు. నేనన్నా, చేస్తున్నదైతే కొంచెం స్పీడ్ లిమిట్ పైన "చూడాలనుకున్నయి ఎక్కువ చూసాకే ఫోకస్ టైమ్ ఉంటే పెట్టాలి. చూపి" అన్నాడు. కొంచెం అంటే సర్లే చూద్దాం అన్నాడు. బట్ చూడాలి ఇంకా మాకు అక్వేరియం డౌన్ టౌన్ లంచ్ అవన్నిటిని చేశాక అక్కడికి మేమెళ్ళే టైంలో ఏమైనా టైం దొరికితే ట్రై జేస్తాము. బట్ నాట్ ష్యూర్ అనైతే అన్నాడు. సర్లే అనుకున్నాను. మోరోవర్ చెప్పాలంటే ఒర్లాండోలో గూడా చాలా అంటే చాలా షాపింగ్ ఉంటది. ఒర్లాండో వరల్డ్ వైడ్ ఔట్‌లెట్స్ అనేసి గాని, వైన్‌లాండ్ ఔట్‌లెట్స్ గాని, మనకు ఫేమస్ బ్రాండ్స్ అన్నీ ఒకే దగ్గర ఒక హబ్‌లా ఉంటది. అక్కడ మనం ప్రతి ఒక్కటి లైక్ పర్ఫ్యూమ్స్, షూస్, క్లాత్స్ గానీ, హ్యాండ్ బ్యాగ్స్ గానీ, ఇంకా యాక్సెసరీస్ గానీ, ఇలా ఒక్క టైప్ అని గాదు. ప్రతి ఒక్కటి గ్యాడ్జెట్స్ గానీ అన్నీ ఒక హబ్‌లాగా మనకు ఫేమస్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి కదా! 'గుచ్చి' గాని, 'కోచ్' గాని, 'మైకెల్ కోర్స్', 'గెస్' ఇలా ప్రతి ఒక్క బ్రాండ్ అన్నీ ఉంటాయి. అండ్ మనకు ఔట్‌లెట్స్‌లో ఏంటంటే అప్పుడప్పుడు ఆఫర్స్ గూడా ఉంటాయి. మంచి డీల్స్ గూడా ఉంటాయి. అలాంటి టైంలో తీసుకుంటే ఇంకా బెస్ట్. సో, నేను గూడా ఇంకా తన చెప్పినందుకు కన్విన్స్ అయిపోయినా. మెయిన్‌గా వచ్చింది మనం అందుకు గాదు గదా! దాన్ని బట్టి ఎళ్దాము. ఓర్లాండోలో గూడా ఫుల్ షాపింగ్ ఉంటదిలే అనేసి నేనైతే అనుకున్నానింకా. నేనిలా మాట్లాడుతున్నానో లేదో పక్క నుండి ఒక కాప్ అయితే ఎళ్ళిపోయిండు. ఒక కార్‌ని పుల్ జేసిండు. వీడియో తీద్దాం అనుకున్నాను. ఆయనతో నేను వీడియో తీస్తుంటే ఎక్కడ కాప్ జూస్తాడో అట్లెందుకు అవి ఇవి ఎందుకంటాడనేసి జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. వీడియో అయితే తీయలేదు. నాకైతే చూస్తుంటే చెప్పాలంటే తను డ్రైవింగ్ గూడా చాలా అంటే చాలా ర్యాష్‌గా జేసిండు. మరీ అంత ర్యాష్‌గా చేస్తేనైతే కార్ పుల్ జేయాల్సిందే అనిపిచ్చింది నాకైతే. మరీ హెవీ స్పీడ్‌లో ఉన్నాడు. ఇంకా ఫైనల్‌గా మరి కొద్ది సేపట్లో మనమైతే అక్వేరియంకి రీచ్ అవ్వబోతున్నాము. ముందు చూసారు గదా! వాల్మార్ట్ ట్రక్ అది. ఇక్కడ వాల్మార్ట్ అనేది చాలా ఫేమస్. మన దగ్గర డీమార్ట్ లాగా అనుకోండి. అసలకి ఫుల్ మన గ్రోసరీస్ అన్నీ చాలా వరకైతే అక్కడ దొరుకుతాయి. ఇక్కడ గూడా మల్టిపుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి గదా! ప్రషు. నాకు సడెన్‌గా డల్లాస్ గుర్తుకొచ్చింది. డల్లాస్‌లో ఇట్లనే మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. వెల్కమ్ టు అట్లాంటా డౌన్ టౌన్. అంతేగా? వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఇన్ యూఎస్ఏ. ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి మనకి ఈరోజు ఎంత కనిపిస్తారో చూడాలి అక్వేరియంలో. మోస్ట్లీ ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు అందరికి హాలిడే, సమ్మర్ బ్రేక్ కూడా ఉంది కదా. లెట్స్ సీ. Take exit 249C for William Street toward Georgia World Congress Center. ఏముంది ఇట్లా ఇట్లా చూడలేదు నేను ఎప్పుడు. Mile. Use the right lane to take exit 249C. Turn right onto Ivan Allen Jr. Boulevard Northwest. ఓకే వెళ్ళిపోయేస్తావా? ఎవరైనా జార్జియా అక్వేరియంకి వస్తేనైతే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, అక్వేరియం ఉన్న బిల్డింగ్‌లో కాకుండా అక్కడ ప్రైవేట్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి. సేమ్ చార్జ్ అంతే $20, $30 అలా. అక్కడ బయట ఎక్కడైనా దొరికితే అక్కడ పార్క్ చేసుకోవడం బెస్ట్. బికాజ్ మాకైతే ఆ అక్వేరియం బిల్డింగ్‌లో పార్క్ చేసేసరికైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది. ఒక 5 ఫ్లోర్స్ దిగాల్సొచ్చింది. మీకు అట్లా టైం వేస్ట్ కావద్దంటే మీరు ప్రైవేట్ పార్కింగ్స్ దొరికితే మాత్రం అక్కడ పార్క్ చేసేసుకొని వచ్చేసేయండి. ఈ జార్జియా అక్వేరియం వచ్చేసి వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ అక్వేరియము. మనం మొత్తము వరల్డ్‌లో ప్రతి ఓషన్‌లో ఉన్నటువంటి యానిమల్స్ గానీ, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ గానీ ప్రతి ఒక్కటి అక్వేరియంలో ఉన్నాయంట. మరి లెట్స్ సీ ఎంత వరకు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ కనిపించింది కదా ఇందాక, అది కోకా కోలా. అదైతే మొత్తం ఒక ఇండస్ట్రీ లాగా ఉంది. అంటే లైక్ అక్కడ
వాళ్ళన్నీ డిస్క్రైబ్ చేస్తున్నారు అన్నమాట. మన కోకా కోలా బ్రాండ్ లో ఏమేమి ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయి, వరల్డ్ వైడ్ గా వాళ్ళ ఎన్ని స్టోర్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ప్లేసెస్ లో ఉన్నాయి, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మేమైతే అక్వేరియం లోకి ఎంటర్ అయిపోయాము. అసలు చూడగానే అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపించింది. ఫుల్ క్రౌడ్ ఉంది. చూడండి ఎంత, మనకు ఓషన్ అంటే కొంచెం బ్లూ కలర్ థీమ్ లో ఉంటది కదా, సో లోపల ఇంటీరియర్స్ కూడా చాలా వరకు బ్లూ థీమ్ లోనే చేశారు. అదైతే క్రేజీ అనిపించింది. అసలుకి మొత్తం యుఎస్ లో ఉన్నా కూడా అక్కడ ఇంకా కంప్లీట్ యుఎస్ లాగా అనిపించింది. బికాజ్ మనం మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కడ కూడా. అసలు మన ఇండియన్స్ అయితే నాకైతే అసలు ఎక్కువ ఎక్కడ కనిపించలేదు ఎంటర్ అవ్వగానే. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ ఫొటోస్, అక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఫోటో తీస్తారనమాట. అక్కడ ఫోటో తీసుకుంటే ఇక్కడ వచ్చి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రాగానే ఎంటర్ అవ్వగానే ఇది ఒక పెద్ద ఎంట్రన్స్ లో ఇట్లా పెద్ద గ్లాస్ పెట్టి ఉంది. అసలు ఆ ఫిషెస్ ని చూస్తేనైతే మనం ఎంత టెన్షన్ ఉన్నా, మన స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయి వాటిని చూడాలనిపిస్తుంది అనమాట. అంత డిఫరెంట్ గా, అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే కలర్స్ అసలు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. నాకైతే లిటరల్లీ వాటిని టచ్ చేయాలి అన్నంత టెంప్టింగ్ అనిపించింది. చాలా ప్లెజెంట్ గా ఉంది. అసలు ఎంత కలర్ అయితే అసలుకి ఎంత బాగున్నాయో, ఎంత డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అంటే నేనైతే నా లైఫ్ లో చూడనన్ని ఫిషెస్ ఈ అక్వేరియం లో చూసాను. మళ్ళీ ప్రతి ఒక్క దగ్గర ఇట్లా బోర్డ్ అనేది పెట్టి దాని గురించి లైక్ అది ఏ ఏ ఓషన్ లో దొరుకుతుంది, ఏ కంట్రీకి అది చెందుతుంది అనేసి, ఇట్ బిలాంగ్స్ టు దిస్ ఓషన్, దిస్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ అనేసి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ కిడ్స్ చూసారు కదా, ఇట్లా నార్మల్ గా చిన్న హోల్ లాగా అక్కడ ఉంది. దాంట్లో నుండి కిడ్స్ ఎంటర్ అయ్యి దగ్గర నుండి చూడొచ్చు అన్నమాట. అంటే వాళ్ళు ఇట్లా కళ్ళు ఇట్లా పైకి పెట్టి చూస్తే అనిమల్స్ అన్ని వాళ్ళ మీద నుండి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట పిల్లలకి. అదైతే చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు, బట్ మేము ట్రై చేయలేదు. ఇవైతే అసలుకి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయంటే లైక్ వాటికి ఇట్లా కనిపిస్తుంది కదా మీకు పొడవుగా, అది 10 మీటర్స్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుందంట. అసలు అవి ప్రాణంతో ఉన్నాయి, అవి కూడా ఒక ప్రాణమా అన్నట్టు అనిపించింది నాకు. అవి లాంగ్ హెయిర్ అంటారంట. చూడండి జపానీస్ సీ నెట్టెల్, అదైతే 10 మీటర్స్ వరకు కూడా ఇట్లా దాన్ని అలాబరేట్ చేసుకుంటుందంట. దిస్ ఈస్ ద బెస్ట్ బ్యూటీ స్పాట్ ఇన్ ద జార్జియా అక్వేరియం. ఇదైతే ఒక పెద్ద ఫోటో స్పాట్ అని చెప్పొచ్చు. ఎవరు చూడ అక్కడ ఫుల్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. ఇవైతే స్నేక్స్ లాగా ఉండేటువంటి ఫిషెస్ అయితే క్రేజీ అంటే క్రేజీ. ఫిషెస్ కూడా స్నేక్స్ లాగా ఉండడం ఏంటో. ఇంకా ఇది కూడా ఒకటి పెద్ద టన్నెల్ లాగా ఉంది. టన్నెల్లో మొత్తం పైన రూఫ్ మనకు మొత్తం ఫిషెస్ అన్నమాట. వేల్స్, షార్క్స్, అసలు ఎంత డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నవి, చిన్నగా ఉన్నాయి. ఇది ఒక మొత్తం ఒక ఫిష్ హబ్ లాగా ఉంది. మొత్తం ఒక కలెక్షన్ ఆఫ్ ఫిషెస్ అన్ని ఉన్నాయి. ఆ ఫిషెస్ కి ట్రైనింగ్ ఇచ్చినట్టే అన్ని ఒకేలాగా, ఒకే డైరెక్షన్ లో, ఒకే స్పీడ్ ని మెయింటైన్ చేస్తున్నాయి. అది క్రేజీ అనిపించింది. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న పార్టీషన్స్ లాగా ఉన్నాయి అన్నమాట. లైక్ డాల్ఫిన్స్ కానీ, కోల్డ్ వాటర్ ది కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కి రిలేటెడ్వి ఒక్కొక్క ఆ, దగ్గరుండి వాటిని అట్లా డిస్క్రైబ్ చేసి అందులో లోపలికి వెళ్ళగానే ఇవి చూడండి పెద్ద పెద్ద వేల్స్, షార్క్స్. అసలు నాకు ఒకటి ఏమనిపించింది అంటే సడన్ గా ఈ గ్లాస్ కనుక వలిగిపోతే మన సిచ్యువేషన్ ఏంది అని నాకు అనిపించింది. థ్యాంక్ గాడ్ ఏం అవ్వలేదు. ఒకవేళ గనక ఏదైనా గ్లాస్ బ్లాస్ట్ ఏదైనా బయటికి వస్తే మాత్రం అసలు అది వి కాంట్ ఇమాజిన్. ఇదైతే వచ్చేసి ఆక్టోపస్. ఇది చాలా అంటే చాలా ప్రతి ఉంది, రెడ్ కలర్. అది మూమెంట్ అవుతుంటే అయితే ఎంత బాగుందో అసలు. నాకు మస్తు నచ్చింది ఇది. ఈ aquarium లో నాకు నచ్చిన వాటిలలో ఇది ఒకటి. చాలా బాగుంది కలర్ అయితే. ఇంకా వీడియోలో కంటే లైవ్ లో చూస్తే చాలా డార్క్ గా, మనకు మంచి వెల్వెట్ క్లాత్ ఎట్లుంటది ఆ స్కిన్ చూస్తుంటేనైతే అట్లనే వెల్వెట్ లాగా రెడ్, మంచి బ్రైట్ గా షైనీగా చాలా అంటే చాలా బాగుంది. మా బ్రష్ కూడా అది టచ్ చేయాలనిపించింది. చాలా బాగా నచ్చింది. మేమైతే ఒక 15-20 మినిట్స్ దాన్ని చూస్తూనే ఉన్నాం. ఎందుకో దాన్ని చూస్తున్నా ఇంకా చూడాలనిపించింది. చాలా నచ్చింది నాకైతే అది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మొత్తము పెంగ్విన్స్ షో లాగా అన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పెంగ్విన్స్ ని.
నార్మల్ గా బుక్స్ లో ఏదైనా ఇమేజెస్ లలో చూడడం యాజ్ ఇట్ ఈస్ మనం ఇమేజెస్ లలో బుక్స్ లో చూసినప్పుడు ఎట్లా ఉంటది ప్రింట్ తీసినట్టు అలానే ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక మనము అంటే లైక్ ఎక్కువ ఏ అక్వేరియం లో అట్లా కనిపించదు కదా, ఇది కూడా ఒక యూనిక్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా నెంబర్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లా చాలా ప్రతి ఉన్నాయి అవి కూడా. ఈ పెంగ్విన్స్ కూడా అంటే క్రేజీగా స్విమ్ చేస్తున్నాయి. కొన్ని పెంగ్విన్స్ అయితే ఏదో కాంపిటీషన్ పెట్టుకున్నట్టే అటు ఒకటి అంత స్పీడ్ లో వెళ్తే ఒకటి ఇంకొక స్పీడ్ లా కాంపిటీషన్ పెట్టుకున్నట్టే రన్ చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఒక్కటే టైప్ అనేది కాదు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ కానీ కొన్ని అయితే స్నేక్ ఫిషెస్ అని ఉన్నాయి. మీకు చూపించాను ఇందాక, వాటి షో లాగా కూడా ఉంది. అవి మూవ్మెంట్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి షార్క్స్. అలా చాలా నెంబర్ ఆఫ్ షార్క్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద షార్క్స్ కి మధ్యలో చిన్న చిన్న ఫిషెస్ అన్నమాట. నాకు అనిపించింది ఈ పెద్ద ఫిషెస్ వాటిని ఏం చేయదా అనేసి, బట్ చెయ్యదు కాబట్టి అవన్నీ అంత బాగా సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. చాలా బాగా అనిపించింది అదంతా. అసలు నాకైతే ఈ జార్జియా అక్వేరియం అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ఎట్ లాస్ట్ ఇంకా నేను సోవనియర్ కలెక్షన్ చేస్తున్నా అని చెప్పాను కదా, ఈ జార్జియా అక్వేరియం అని ఉన్న ఈ వైట్ కలర్ ఫిష్ షేప్ లో ఉన్నటువంటి సోవనియర్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే మధ్యాహ్నం మేమైతే అరౌండ్ 12:30కి వచ్చినాము. ఇప్పుడు 3:30 అట్లా అవుతుంది. ఐ మీన్ క్రౌడ్ అయితే ఘోరంగా పెరిగిపోయింది. చాలా ఉంది. ఇంకా అక్వేరియం అడ్వెంచర్ అది ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకైతే 3-4 అవర్స్ తిరిగినా ఇంకా సరిపోదు. ఇంకా పర్లేదు, ఇంకా అయిపోయింది, 3:30 అవుతుంది, లంచ్ చేద్దామని ఇక్కడ పూన్ సిటీ మార్కెట్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అంట. మేము నార్మల్ గా యూట్యూబ్ లో అట్లా చూసి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే లైక్ చాలా సేపు టైం పట్టింది. వెయిటింగ్, పార్కింగ్ కి అట్లా అంతా అయిపోయి ఫైనల్ గా లంచ్ అట్లా తినేసి స్టార్ట్ అయ్యాం. ఫుల్ హెవీ రెయిన్ అసలు మధ్యలో. మాకైతే థండర్ స్టార్మ్ వార్నింగ్స్ కూడా వచ్చినాయి. ఎనీవేస్ ఏదో అలా ఇంకా మధ్యలో కొద్దిసేపు 2 times ఆగి ఇంకా అక్కడ నుండి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎనీవేస్ ఈ ట్రిప్ అయితే మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. స్టిల్ ఇంకా 200 miles డిస్టెన్స్ లో ఉన్నాం మా ఇంటికి. ఇలా జర్నీ చేస్తూ చేస్తూ ఫైనల్లీ టయర్డ్ అయ్యాము. బ్రేక్ తీసుకున్నాము. ఇంకా డిన్నర్ టైం కూడా అయింది. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తినేసే వరకు ఇంకా లేట్ అవుతుంది అనేసి మేమైతే పార్సల్ తీసుకొని ఇంకా కార్లో అలా తినేసి స్టార్ట్ అయిపోయాము. మా ప్రషు అయితే బాగా టయర్డ్ అయ్యాడు. బికాజ్ ఈరోజు అంతా మార్నింగ్ నుండి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా మేమైతే నాకు తెలిసి ఇంకొక 3 hours అట్లా టైంలో మేమైతే రీచ్ అయిపోతాము. ఫైనల్లీ వి రీచ్ టు ఓర్లాండో. ఓకే, బై బై గైస్, స్టే ట్యూన్డ్.